హాయ్ అండి. నేను డాక్టర్ పద్మలత, రెస్పిరేటరీ ఫిజిషియన్, శ్రీలత హాస్పిటల్, రాజమండ్రి. స్మోకింగ్ బ్రెయిన్ క్యాన్సర్ రావచ్చు, కంటి క్యాన్సర్ రావచ్చు, ముక్కులో క్యాన్సర్ రావచ్చు, థ్రోట్ క్యాన్సర్ రావచ్చు, నోటి క్యాన్సర్ రావచ్చు, లంగ్ క్యాన్సర్ రావచ్చు, లేదా సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అది రావచ్చు. గుండె రక్తనాళాలు స్మోకింగ్ కి కుచించుకుపోతాయి, రక్తం గడ్డగడుతుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అదే విధంగా పేగు క్యాన్సర్ రావచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు, కిడ్నీ నీరు సంచి క్యాన్సర్ రావచ్చు, మరి బోన్ క్యాన్సర్ రావచ్చు, అదే విధంగా ఒవేరియన్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఆడవాళ్ళు స్మోకింగ్ చేయరు కదా, మరి ఎందుకు వారికి సిగరెట్ స్మోకింగ్ వల్ల వస్తుంది అంటే, చుట్టుపక్కల ముఖ్యంగా భర్త సిగరెట్ కాల్స్తే భార్య పీలిస్తే దాన్ని సెకండ్ స్మోక్ అండ్ పాసివ్ స్మోక్ అంటారు. ఆ పాసివ్ స్మోక్ ఈస్ మచ్ మోర్ డేంజరస్, ఎందుకంటే అది సిగరెట్ పేపర్ కాల్చిన రసాయన పదార్థాల పొగ కాబట్టి ఇంకా మచ్ మోర్ కాల్చిన పీల్చే వారికి ఫిల్టర్ ఉంది కాబట్టి కొంతవరకు సేవ్ అవుతారు. కాళ్ళ సరఫరా చేసే రక్తనాళాలు కుచించిపోతాయి. కొంచెం దూరం నడిచేసరికి కాళ్ళు నొప్పి అంటారు. కూర్చుంటే అప్పుడు రిలీఫ్ వస్తుంది. దిస్ ఇస్ క్లాడికేషన్ పెయిన్. కొంతకాలానికి పూర్తిగా రక్త ప్రసరణ ఆగిపోయి కాలు నల్లగా అయిపోతుంది. దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. అప్పుడు కాలు కూడా తీసేయాల్సి వస్తుంది. సో నఖ శిఖ పర్యంతం మన శరీరాన్ని ఎఫెక్ట్ చేసే ఈ స్మోకింగ్ ని వదిలేయమని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్లీజ్ క్విట్ స్మోకింగ్.